అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు కూడా పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి అమావాస్య వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఉంది. ఇందులో ముఖ్యంగా మనమందరం గమనించాల్సింది అమావాస్య రోజు తర్పణం వదలడం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. అది మీకు మీ కుటుంబానికి మంచిది. అసలు సిసలైనటువంటి విశేషం ఏమిటి అంటే, ఒకేసారి 6 గ్రహాలు మీనరాశిలో చేరుతున్నాయి. ఈ మీనరాశిలో ఇన్ని గ్రహాలు ఏదో పెళ్ళికొచ్చిన బంధువులాగా ఒక కుటుంబంలో చేరినట్టుగా, అందులో బుధుడు, సూర్యుడు, రాహు, అలాగే శుక్రుడు, శని, చంద్రుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ఆఖరి రోజు శనివారం నాడు శని కూడా అందులో చేరిపోతున్నాడు మీనరాశిలో. ఒకేసారి ఇన్ని గ్రహాలు ఉండడం అనేది కూడా ఒక గొప్ప విశేషం. ఎప్పుడో కానీ విచిత్రాలు జరగదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుజుడు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితిలో మనం ఈ యొక్క నవగ్రహ ఈ యొక్క 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకునే ముందు శని గురించి ఒక ముఖ్యం తెలుసుకోవాలి. మనం అన్ని గ్రహాలు కూడా ఒక రాశిలో నెల మహా అయితే చంద్రుడు 2.5 రోజులే ఒక రాశిలో ఉంటాడు. అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ నెల రోజుల కంటే ఎక్కువగా ఉండరు. నెల రోజులు అయితే వాళ్ళు మారిపోతుంటారు. కుజుడు ఇప్పుడు స్తంభించాడు కానీ జనరల్గా 45 రోజులు అలా మారిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో గురువు 1 సంవత్సరం ఒక రాశికి పడితే శని 2.5 సంవత్సరాలకు కానీ ఒక రాశి మారాడు. అంటే 30 నెలలు అన్నమాట. అటువంటి శని ఇప్పుడు కొత్తగా మనకు మీనరాశిలోకి రావటం అనేది ఎంతమందికి ఏ విధంగా అది యూజ్ అవుతుంది? 2.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు. మరి అది మీనరాశి వాళ్లకు నెత్తి మీదికి వచ్చిన శని అంటారు. అంటే అప్పుడే కుంభరాశి వాళ్ళకి 5 ఏళ్ళు అయిపోయి ఇంకా 2.5 ఏళ్ళు బాకీ ఉంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల ఏలినాటి శని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని 30వ తారీఖు నుంచి మొదలవుతుందన్నమాట, 29 నుంచి. కాబట్టి ఈ ఏలినాటి శని రావటం వల్ల మేషరాశి వాళ్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది, మీనరాశి వాళ్ళకి నెత్తి మీద శని రావటం వల్ల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, సింహరాశి వాళ్ళకి అష్టమంలోకి అంటే 8వ ఇంట్లోకి శని వస్తున్నాడు. శని ఎవరికి స్నేహితుడు, ఎవరికి శత్రువు అని మనం ముందు గమనించాలి. సూర్యుడికి పరమశత్రువు, కుజుడికి పరమశత్రువు. వీళ్ళని చూసి శని నిజంగా భయపడతాడు, వీళ్ళ జోలికి రాడు. అలాంటిది కొందరికి మిత్రులు అంటే గురుగ్రహానికి మిత్రుడే. అలాగే శుక్రుడికి పరమమిత్రుడు, బుధుడికి మిత్రుడే. మరి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పి కానీ ముందు తెలుసుకుంటే, ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మొట్టమొదటి ఎఫెక్ట్గా ఏలినాటి శని మొదటిసారి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవసారి వచ్చేవాడు పొంగు శని అంటారు. జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి శని అనేక శ్రమకు లోను చేస్తాడు. బాగా కష్టపడి రాత్రింబగళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి ఈ మేషరాశి వాళ్ళు వస్తారు. కానీ శని గ్రహానికి కుజగ్రహం మేషరాశి అధిపతికి పడదు కాబట్టి అనేక అనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు, నష్టాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. వాటి గురించి ముందుగా జాగ్రత్తలు తెలుసుకుంటూ ఈరోజు మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు అనేక రకాలుగా ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు తెలుసుకుందాం. శని యొక్క మార్పు ఈ రాశి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే, ఈ రాశికి ఇంతకుముందు 4వ ఇంట్లో శని 2.5 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు 5వ ఇంట్లోకి వెళ్తున్నాడు. 4 శుభస్థానమే, 5 శుభస్థానమే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి అనుకూలంగా ఉంది. తల్లి ఆరోగ్యంలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. బంధువులతో, స్నేహితులతో విరోధాలు రాకుండా చూసుకోవాలి, అదొక్కటే చిన్న ఇబ్బంది. మానసిక ధైర్యాన్ని కూడా తగ్గకుండా చూసుకోవడం ఇంకా మంచిది. ధనస్థానం చాలా బాగుంది. కుటుంబంలో ఆనందం ఉంది. పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం అంత అద్భుతంగా ఉంది. ప్రయాణాలు సుఖవంతంగా ఉన్నాయి.
మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయంగా చెప్పాలి. ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి. అష్టమంలో ఉన్న కుజుడు అనేక నెగిటివ్ ఆలోచనలు చెడ్డవాళ్ళతో కలిస్తే ఖచ్చితంగా మనం నెగిటివ్లోకి వెళ్తాం. కాబట్టి మంచి వాళ్ళతో కలవడానికి ప్రయత్నించండి. అష్టమ కుజుడు కష్టాలు పెడతాడని చెప్తారు. అది వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళకున్న దశను, అంతర్దశను, భుక్తిని బట్టి చెప్పాలి. గత కొన్ని రోజులుగా అలాగే స్థిరంగా మిథున రాశిలోకి అష్టమంలో ఉండిపోయాడు కుజుడు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వృశ్చిక రాశికి ఏమాత్రం మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉంటారు. ఇది మంచి సపోర్టింగ్గా ఉంది. భార్య లేదా భర్త ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నారో వాళ్ళ సహకారం ఇతరులకు బాగుండి వాళ్ళ యొక్క ఆలోచనలతో ముందుకు దూసుకువెళ్తారు. ఆనందంగా ఉంటారు, సంతోషంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న జంటలు కలుసుకోవడం ప్రేమికులకు ఎంతో అనుకూలతను కలిగించే వారంగా ఈ వారాన్ని చెప్పాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పాలి. అదృష్టం విషయానికి వస్తే మంచి అదృష్టం కనిపిస్తూ ఉంది. సోమ మంగళవారాలు అనుకున్నట్టు జరుగుతాయి. అనుకున్న అదృష్టాలు కలిసి వస్తాయి. మళ్ళీ బుధవారం, శుక్రవారం బాగా బుధ గురు వారాలు ఇంకా అనుకూలంగా ఉంటుంది. తండ్రి నుంచి, పెద్దల నుంచి మంచి సహకారాలు లభిస్తాయి. ధర్మవర్గంలో వెళ్తారు. అదృష్టం బాగుంది. ఉద్యోగపరంగా ఎన్నో విజయాలు చూస్తారు. సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. అనుకున్న ఉద్యోగం సమయానికి రావడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఇవన్నీ కూడా అద్భుతాలుగా జరుగుతున్నాయి. వ్యాపారపరంగా అన్ని లాభాలే. కొత్త వెంచర్లు మంచి లాభాలు. వ్యాపారపరంగా చాలా మంచి పొజిషన్లోకి వెళ్తారు. కొత్త వెంచర్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో అనుకూలమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ఖర్చుల విషయానికి వస్తే అత్యధికమైన ఖర్చులు పెట్టే అవకాశం ఈ వారంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించండి. అలాగే ఈ వారమంతా కూడా మీరు చేయాల్సింది కుజమంత్రం, సుబ్రహ్మణ్య స్వామి గుడి, మంగళవారం ఉపవాసాలు, నిష్టలు అన్నీ చేయండి. ఆ విధంగా చేయటం వల్ల కుజగ్రహం అనుగ్రహం వల్ల మీకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు నన్ను కలవండి. నమస్కారం. గోపాలయ్య గారు.